అమెరికా భారత్ మీద ఆంక్షల వెనకాల ఉన్నటువంటిది అయితే ఎలన్ మాస్క్ అనేటటువంటి వాడు భారతదేశంలో ఎలాంటి అంటే వాడికి సంబంధించినటువంటి కారుని అక్కడ ఏ రేటుకి అయితే అమ్ముతున్నాడో ఇక్కడికి తీసుకొచ్చి అదే రేటుకి అమ్మాలని చూస్తున్నాడు. అయితే మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇప్పుడు మహేంద్ర దగ్గర నుంచి టాటా దగ్గర నుంచి అన్ని కంపెనీలు కూడా ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేస్తున్నాయి, ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెడితే కనుక ఇబ్బంది అవుతుంది. అందులో ఈ వెహికల్స్కి దానికి ఉన్న తేడా ఏంటంటే అది డ్రైవర్లెస్ వెహికల్ కూడా ఉన్నటువంటిది. అంటే మనం కావాలనుకుంటే డ్రైవింగ్ చేయొచ్చు, లేదంటే దానికి ఇన్స్ట్రక్షన్ చెప్పేసి కూర్చుంటే కనుక అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. అందుకనేసి అది ఒక రకంగా బెనిఫిట్ అనమాట, ఒక రకంగా రోబో డ్రైవింగ్ మెంటాలిటీ ఉన్నటువంటి కార్లు అనమాట. కాబట్టి ఇండియాలో కనుక సక్సెస్ అయిపోతే ఈ మామూలు కార్ల కంటే కూడా అది 10 లక్షలు ఎంతో రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది మామూలుగా అయితే అమెరికన్ రేట్ల ప్రకారం. అదే కనుక ఇప్పుడు ఈ టారిఫ్స్ ప్రకారం 125% రేట్ల ప్రకారం అయితే కనుక అక్కడ 25 లక్షలు ఉండేది, ఇక్కడికి వచ్చేటప్పటికి 50 లక్షలు అవుతుంది. ఇప్పుడు అక్కడ 45 లక్షల ఎంత ఉంది అది వెరైటీ ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటే అది 90 లక్షలు అవుతుంది. అట్లాగా ఇప్పుడు దాంట్లో నుంచి మినహాయింపు అడిగితే 15% దాకా ఇచ్చాడు. ఇప్పుడు అట్లా కాకుండా కంప్లీట్ జీరో చేయమనినే ప్రెషర్ చేస్తున్నారు. ఇప్పుడు టారిఫ్స్ వేస్తాం ఇండియా మీద అంటున్న కారణం ఏంటంటే అమెరికాలో తయారైనటువంటి కార్లని ఇండియాలో వితౌట్ ట్యాక్స్ తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమనే మోడీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే మోడీ ఓ పక్కన పీయూష్ గోయల్ అక్కడికి పంపించారు. ఏం జరుగుతుందో చూడాలి.